ఒక ఇంట్లో ఒక ఇద్దరు తోటికోడలు ఉండేవాళ్ళండి. ఇద్దరు కూడా ఒకళ్ళేమో పొలం పనులు చేసేవాళ్ళు, ఒకళ్ళేమో ఇంటి పనులు చూసుకుంటూ ఇంటి బాధ్యత అంతా ఒకళ్ళది. అయితే ఇద్దరు చెరో పని చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఒకసారి ఇద్దరు కూడా గర్భవతులయ్యారు. అయితే ఒక అమ్మాయేమో ఒక తోటికోడలేమో ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఆడపిల్లని జన్మనిచ్చిన కొన్ని రోజులకి ఇంకొక అమ్మాయేమో ఇద్దరు కవల పిల్లలు అబ్బాయిలకు జన్మనిచ్చింది. అయితే ఈ ఆడపిల్లలు పుట్టినటువంటి తల్లిని కూతుర్ని చాలా నేను అబ్బాయిని కనలేకపోయావి, అబ్బాయి అయితే చాలా బాగుండేదని ఏమైనా మాటలతో అనేవాడు. వాళ్ళే ఆ పిల్లల్నేమో ఊరంతా కూడా పండగ చేసుకోవటం, స్వీట్లు హాట్లు పంచిపెట్టడం, ఆమెను మహారాణిలా చూసుకోవటం, పిల్లల్ని మహారాజులాగా చూసుకోవటం అలా జరుగుతూ వచ్చింది. ఈ అమ్మాయినేమో గవర్నమెంట్ స్కూల్కి పంపించారు. ఈ మగపిల్లలు ఇద్దరిని ఏమో కూడా ప్రైవేట్ స్కూల్లోకి లక్షల పోసి చదివిస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి వాళ్ళ తల్లి ఆ పొలం పనులు చేసుకుంటూ ఉంటే పొలం కొసలు వాటర్లోనే పుషప్పులు చేయటం, రన్నింగ్ చేయటం ఇలాంటివి ఎక్కువగా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉండేది. అయితే ఆడపిల్లలు ఇలాంటివి చేస్తారా, మొగరాయిడి వానివేమని అనుకుంటూ ఊరంతా హేళన చేసేది. కొన్ని రోజుల తర్వాత ఆ ఊరికి ఒక పెద్ద ఆర్మీ బండి వచ్చింది. ఆ ఆర్మీ బండిలోంచి ఈ అమ్మాయి ఇలా దిగుకుంటూ వస్తే ఊరంతా కూడా సెల్యూట్ చేశారు. ఒక పక్క ఇద్దరు కవల పిల్లలు మగపిల్లలు ఇద్దరు కూడా వాళ్ళు చూపించినటువంటి అతి ప్రేమ, అతి గారాభం, మగపిల్లలు అనే అహంకారాన్ని పెంచి వాళ్ళిద్దరిని తాగుబోతులు చేసింది. కాబట్టి ఆడపిల్లలందరూ కూడా బలహీనవంతులు కాదు, మగపిల్లలందరూ కూడా బలవంతులు కాదు. కాబట్టి మనం పెంచేటటువంటి విధానం, ఈ సొసైటీలో ఇచ్చేటటువంటి వాల్యూ ఎప్పుడు కూడా ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడపిల్లని గౌరవించుకోవటం నేర్చుకోండి. ఆడపిల్ల అనుకుంటే ఏదైనా సాధించగలదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగనే ఆడపిల్లల్ని మంచి రీతిలో పెంచండి, సమాజానికి ఉపయోగపడే రీతిలో పెంచండి. మగవాళ్ళ జీవితాలను నాశనం చేసే విధంగా మాత్రం పెంచకండి. ఓకేనా?